హే గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఎస్, నైట్ టైం వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఈ పాటికి థంబ్నెయిల్ చూసి మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఏ బాయ్స్ నైట్ అవుట్. ఫస్ట్ నేనైతే మన బాయ్స్ దగ్గరికి వెళ్తున్నాను, లెట్స్ గో. అండ్ నేను మన బాయ్స్ కలిసి మనం నైట్ అంతా చిల్ అవుదాం. మేము మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేము ఎంజాయ్ చేస్తూ మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అని చెప్పి ఆశిస్తున్నాం. సో లెట్స్ గో. ఫైనల్లీ వి ఆర్ హియర్. అదే ఇద్దరు ఎన్ని గంటలకు వస్తానన్నది ఎంతసేపు రా? నైట్ అవుట్ అంటే నైట్ సగం అయిపోయి వస్తుంది అంటారు మీరు. నైట్ సగం అయిపోవడం అంటే 12 తర్వాత. ముందే మన వైజాగ్ లో 10కి అన్ని క్లోజ్. ఫస్ట్ వస్తా అలా బయటికి షాపులకి వెళ్ళి కొన్ని తింటూ తిరుగుతూ ఎంజాయ్ చేద్దాం అంటే అదే నీకు సినిమా కాబట్టి ఇప్పుడు కావాల్సి వచ్చిందిరా. నువ్వేం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ సినిమాకి వెళ్ళావు కదా నువ్వు? అన్ని సినిమాలు ఏంటో ఒక్క రోజులు అయినా ఓకేరా. సో ఫస్ట్ ఇప్పుడైతే మేము డిన్నర్కి వెళ్తున్నాం. మంచిగా డిన్నర్ చేసి అలా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తాం. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ మండి బిర్యానీకి వచ్చాం జిషాన్కి. ఈడు మెన్యూ తిరగేస్తానే ఉంటాడు. మనోడు బల్కింగ్ చేస్తున్నాడు అనమాట. సో కొంచెం ప్రోటీన్ ఇంటేక్, కార్బ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది మనోడికి. జిషాన్లో సూప్ చాలా బాగుంది, ట్రై చేయండి. ఫైనల్లీ వీ హ్యావ్ అవర్ మండి హియర్. ఏదో అంత దీనంగా చూస్తున్నావు నువ్వు? So guys, we are back to home again. అదే గోలగా వెళ్తుందా బాబు. సో ఇప్పుడు మంచిగా మేము అలా టీవీ చూస్తూ చిల్ అవుతున్నాం. వీలైనంత సేపు అలా మ్యూజిక్, మూవీస్ ఎంజాయ్ చేసి ఇంక స్లీప్ వేసేస్తాం. సో గైస్, ఇప్పుడే మేము ఇంట్లో నుంచి స్నీక్ అవుట్ అయ్యి బయటకు వచ్చాం డైట్ కోక్ తాగడానికి. సో టైం అయితే ఎంత అవుతుంది ఇప్పుడు? టైం 1:30 అవుతుంది. డైట్ కోక్ వెతికే ప్లాన్లో ఉన్నాం. అది ఎక్కడ దొరుకుతుందా దొరకదని మాకు డౌట్. ఎందుకు అలాగా? దొరుకుతుంది, నువ్వే కదా ఏదో బస్ స్టాప్ అన్నావు, దొరుకుతుంది అన్నావు కదా. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. ఓకే. Stay mad, shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious, I'ma go ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ మనకు కావాల్సిన డైట్ కోక్ అయితే దొరికింది. బట్ కాంప్లెక్స్కి రావాల్సి వచ్చింది భీమ్లీ నుండి. బట్ ఎస్, ఇట్ వాజ్ ఏ ఫన్ డ్రైవ్. చూసే ఉంటుంది మీరు ఈ పాటికి ఆ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ. ఏంటో ఏమంటారు బాయ్స్? 100%. ఇదంతా ఆల్ క్రెడిట్ గోస్ టు అదన్ ఆంథోనీ. బ్యాక్ టు అవర్ హోమ్ అగైన్. అండ్ నా బెడ్రూమ్లో చిన్న లైక్ డిస్కో కైండ్ ఆఫ్ సెటప్ ఒకటి చిన్నది సెటప్ చేశాను మన బాయ్స్ కోసం. అండ్ మంచిగా మ్యూజిక్ పెట్టుకొని ఈ డిస్కో లైట్స్ వేసుకొని వీఆర్ హ్యావింగ్ ఫన్. హే గైస్, గుడ్ మార్నింగ్. నైట్ 4 వరకు కంప్లీట్లీ రచ్చ అలాగా లైక్ వీ వర్ టాకింగ్. ఎందుకంటే బేసికలీ సాగర్ విజయవాడలో ఉంటాడు అండ్ అతను అనకాపల్లిలో ఉంటాడు. సో మేము ముగ్గురం కలిసి ఇలా నైట్ అవుట్లు చేసే టైం చాలా చాలా తక్కువ అనమాట. సో మంచిగా 3 of us హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. అండ్ అలా 4కి పడుకున్నాం. 4కి పడుకొని అంత మార్నింగ్ 9కి లేచాను. 5, 6, 7, 8, 9 జస్ట్ 5 hours ఆఫ్ స్లీప్. సో అండ్ ఇప్పుడైతే ఐ డోంట్ వాంట్ టు మిస్ ద జిమ్, ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ద జిమ్. కొంచెం లేజీగా ఉంది, నిద్ర కూడా సమంగా లేదు కాబట్టి. బట్ స్టిల్
ఐ డోంట్ వాంట్ టు స్కిప్ ద జిమ్. ఇప్పుడైతే నేను మంచిగా లేచి ఫ్రెష్ అయ్యి ఐఎమ్ గోయింగ్ టు జిమ్. లెట్ us go, and today is leg day, so it's going to be even more hard, but let's go. వర్కౌట్ చేసి ఇంటికి వచ్చి లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ చేసుకొని వచ్చి మీ ముందు కూర్చున్నాను. గుడ్ ఫుడ్, గుడ్ వర్కౌట్ అండ్ గుడ్ మూడోది చెప్పకూడదు, బట్ ఎస్, ఈ మూడు మన హ్యూమన్ బాడీకి ఫిజికల్గా సైకలాజికల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. సో వీలైనంత వరకు ఇవి ఎంత ఎక్కువ చేస్తే మీ మైండ్ అంత పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆ విషయాలు పక్కన పెడితే జస్ట్ ఇప్పుడే మన యూట్యూబ్ అనలిటిక్స్ చూస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ అనలిటిక్స్లో మొత్తం చూపిస్తుంది ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏ ఆడియన్స్ ఉన్నారు, ఎలాంటి జనాలు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, మొత్తం అనలిటిక్స్లో ఉంటుంది అన్నమాట క్లియర్గా. కరెక్ట్గా వీడియో చేసేటప్పుడు ఇలాంటి ఫోన్లు కూడా వస్తుంటాయి నన్ను డిస్టర్బ్ చేయడానికి. ఈ తొక్కలో ప్రమోషనల్ కాల్ అని పొద్దున్న నుంచి ఇప్పటికి 10 సార్లు వచ్చింది భయ్య, నాకు అది వచ్చిన ప్రతిసారి టచ్ అయిపోతుంది. ఇక్కడ అనలిటిక్స్ చూస్తున్నప్పుడు చూపించింది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు 90% మేల్ అండ్ ఇంకో 10% ఫీమేల్ చూస్తున్నారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెన్ ఉన్నారు. ఆబ్వియస్లీ మనం మెన్స్ కోసం ఎక్కువగా మాట్లాడుతుంటాం కాబట్టి. సో మన బాయ్స్ కోసం, మన జెంటిల్మెన్ కోసం ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. మీకు లైఫ్లో పెద్ద అవుతున్న కొద్దీ, ఓకే, డే బై డే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మీకు తెలుస్తుంది, లైక్ లివింగ్ లైక్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ అని చెప్పి మీకు ఏజ్ పెద్ద అవుతున్న కొద్దీ తెలుస్తుంటుంది. అండ్ ఇంకోటి కూడా మీకు తెలుస్తుంటుంది, అదేంటి అంటే నోబడీ గివ్స్ ఎ ఫక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్. ఇంట్లో మమ్మీ డాడీ తప్పితే ఇంకా ఎవ్వడు నీ ఫీలింగ్స్ కోసం, నీ ఎమోషన్స్ కోసం పట్టించుకోడు, మినిమం పట్టించుకోడు. ఒక అమ్మాయి కూర్చొని ఏడిస్తే ఇల్లు 100 ఓదారుస్తారు, అదే ఒక అబ్బాయి ఏడిస్తే ఎవ్వడు పట్టించుకోడు. ఇది రియాలిటీ. ఇఫ్ అట్ ఆల్ మీరు ఇంకా చిన్నవాళ్ళు అయితే పెద్ద అవుతున్న కొద్ది మీకే తెలుస్తుంది. సో చెప్తున్నాను, మైండ్లో గుర్తుపెట్టుకోండి. సో మీకు లైఫ్లో ఆబ్వియస్లీ చాలా విషయాల్లో, చాలా టైమ్స్లో చాలా లోగా ఫీల్ అవుతుంటారు. మేబీ లైక్ మీకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావను, లేదంటే నీకు ఆ జాబ్ రాలేదను, లేదంటే నువ్వు అనుకున్న పని అవ్వలేదను, లేదంటే నువ్వు అనుకున్న టాస్క్ కంప్లీట్ అవ్వకో, లేదంటే నీకేదో ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే సొసైటీలో ఏదో ఇష్యూస్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలాగా నీకు లైఫ్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఇలాంటప్పుడు నువ్వు చాలా లోగా, చాలా సాడ్గా ఫీల్ అవుతుంటావు. ఇలాంటప్పుడు ఓకే, బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఈస్ స్పెండ్ టైం విత్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. మీ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి జస్ట్ కూర్చోండి, మాట్లాడండి, టైం స్పెండ్ చేయండి. దీనివల్ల 100% నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, యూ విల్ ఫీల్ బెటర్. నీకు కొంచెం ఆ బాధ అనేది, ఆ డిప్రెషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బాయ్స్, స్పెండ్ మోర్ టైం విత్ యువర్ బాయ్స్. దట్టు చెప్తున్నాను, లైఫ్లో ఒక్కరిద్దరు మంచోళ్ళు ఉంచుకోండి. ఎదవలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు, మీ లైఫ్ సంకనాకపోతుంది. సో మంచోళ్ళే ఒకళ్ళిద్దరిని లైఫ్లో పెట్టుకోండి. వాళ్ళతో మీ ఎమోషన్స్ షేర్ చేసుకునేంత క్లోజ్గా వాళ్ళతో ఉండండి. మీకు బాధగా ఉన్నా, డిప్రెషన్గా ఉన్నా వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయండి. వీడియో స్టార్టింగ్లో చూసారు, వాళ్ళతో కలిసి నేను గోల చేశాను, అది చేశాను, గెంతాను, అది చేశాను, ఇచ్చేసాను. లైక్ వాళ్ళు నాకు లిటరల్లీ లైక్ ఒక 10 years నుండి వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నేను అంత క్లోజ్ అనమాట. సో ఐ ఫెల్ట్ సో గుడ్, లైక్ దట్ చైల్డ్ కేమ్ అవుట్ ఆఫ్ మీ. నేను అంత ఎంజాయ్ చేశాను వాళ్ళతోటి. ఇలాగా మీ లైఫ్లో ఒకళ్ళిద్దరిని మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోండి. మీకు లైఫ్లో లోగా అనిపించినా, సాడ్గా అనిపించినా, డిప్రెస్డ్గా అనిపించినా వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. యూ విల్ ఫీల్ బెటర్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈజ్ ఎ షార్ట్ అండ్ సింపుల్ వ్లాగ్. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకా ఇలాంటి ఎంటర్టైనింగ్ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye bye. The right brain